ఒకప్పుడు ఒక అందమైన అడవిలో ఎన్నో జంతువులు హాయిగా జీవిస్తున్నాయి. కానీ ఆ అడవిలో ఒక పెద్ద సమస్య ఉంది. ఆదిత్య అనే భయంకరమైన పులి. అది రోజూ తన ఆకలిని తీర్చుకోవడానికి ఏదో ఒక జంతువును వేటాడేది. ఒకరోజు మేఘా అనే తెలివైన మేక చెరువు దగ్గర నీళ్లు తాగుతున్నప్పుడు ఆదిత్య పులి అక్కడికి వచ్చింది. పులి గర్జించింది, ఓ చిన్న మేక, నువ్వు నాకే దొరికిపోయావు. ఇప్పుడు నిన్ను తినకుండా నేను వెళ్ళను. మేక భయపడకుండా తెలివిగా హాస్యంగా నవ్వుతూ అంది, ఓహో పులిరాజా, నువ్వేనా? బహుశా నీకో విషయం తెలీదు. నన్ను తింటే మీకు పెద్ద ప్రమాదం ఎదురవుతుంది. పులి ఆశ్చర్యపోతూ, ఏమిటి, నా భోజనం నన్నే ముంచేస్తుందా? మేక, అవును, నా యజమాని నన్ను తన ప్రత్యేక మేకగా గుర్తించి ఒక పవిత్ర పూజ చేశాడు. ఆ పూజ ప్రకారం నన్ను తినేవాడు తన బలాన్ని కోల్పోతాడు. ఇంకా చెప్పాలంటే అతడు 7 రోజుల్లో మరణిస్తాడు. పులి ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. ఏమిటి, ఇది నిజమేనా? మేక ధైర్యంగా, నమ్మలేకపోతే నా యజమానిని కలిశాడు. నా శరీరంలో ప్రత్యేకమైన గంధం ఉంటుంది. అది ఒక పవిత్ర ద్రవ్యంతో ముంచారు. నువ్వు దానిని వాసన చూస్తే తెలుస్తుంది. పులి ఆ మాటలు విని కొంత కలవరపడింది. అది మేక దగ్గరకు వచ్చి గమనించగా నిజంగా మేక శరీరంపై వేరే వాసన ఉంది. అసలు ఆ వాసన మేక ఆడుకున్న కొన్ని పూల వాసన మాత్రమే. పులి వెనక్కి తగ్గుతూ, నిజంగా ఇది ప్రమాదకరమై ఉండొచ్చు. నా జీవితం ఇంత తక్కువ విలువైనదేం కాదు. మేక అవకాశం చూసుకుని, నమ్మలేకపోతే నా యజమాని కలవండి, అతను గుడిలోనే ఉంటాడు, మీరు వెళ్ళి అడగొచ్చు. పులి తల ఊపుతూ, సరే, నేను ముందుగా అతడిని కలుసుకుని ఆ విషయాన్ని తెలుసుకుంటాను. అంతే, ఇదే అవకాశంగా మార్చుకుని మేక అక్కడి నుంచి పరిగెత్తి అడవిలోని తన గుంపుతో కలిసిపోయింది. అలాగే మేక తెలివి వలన తన ప్రాణాలను రక్షించుకోగలిగింది. బలం కలిగినవాడు ఎప్పుడూ గెలవడు, తెలివి కలిగిన వాడే నిజమైన విజేత. ఇలాంటి ఇంకా ఎన్నో అందమైన కథలు మీ కోసం సిద్ధంగా ఉన్నాయి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కి వినండి.